నమస్కారం వీబీ న్యూస్ కి స్వాగతం. తిరువూరు ప్రతినిధి ఏప్రిల్ 4 వీబీ న్యూస్ డిజిటల్ మీడియా. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు పనితీరుపై నియోజకవర్గ పరిధిలోని విసన్నపేట, గంపలగూడెం, ఏకొండూరు, తిరువూరు మండలాల్లోని ముఖ్య నాయకులు ఒకే తాటిపైకి వచ్చి కొలికిపూడి పనితీరుపై అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలల కాలంలోనే ఎమ్మెల్యే సొంత పార్టీ నేతలు టార్గెట్ చేసి వేధిస్తున్నారంటున్నారు. వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్ల వద్ద బైఠాయించడం, వాళ్లతో నియోజకవర్గ పరిస్థితిపై చర్చించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలతో దగ్గరగా ఉంటున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. చిట్యాల సర్పంచ్పై కేసు నమోదు చేయించడం, అలవాల రమేష్ రెడ్డిపై ఆరోపణలు చేయడమే కాకుండా 2 మహిళలు, ఒక టీడీపీ కార్యకర్త ఆత్మహత్యయత్నం చేసే విధంగా వ్యవహరించారని, ప్రతి గ్రామం నుండి ఏ రూపంలోనైనా ఆదాయం వస్తుంది అనే కోణంలో పనిచేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమదైన శైలిలో వ్యవహరిస్తున్నారని, అధికారులు కూడా ఎమ్మెల్యే పిఏకు ఫోన్ చేయడం ఏమిటా అని ప్రశ్నిస్తున్నారు. కట్టలేరు నిర్మిస్తానని ఇచ్చిన హామీల వరకే పరిమితం అయ్యాయని, విసన్నపేటలో ఒక వికలాంగురానికి తోపుడుబండి ఇస్తానని బహిరంగంగా చెప్పి నేటికి ఇవ్వకపోవడం తన పని మీద ఆయనకి ఎంత శ్రద్ధ ఉందో తెలుస్తుందన్నారు. విసన్నపేటలో డ్రైనేజీలు తీస్తానని, నియోజకవర్గ స్థాయిలో బెల్ట్ షాపులు, కోడి పందాలు, పేకాటలు నిర్వహించకూడదని చెప్పి వాటి వైపు చూడకపోవడంతో ఆంతర్యం ఏమిటని పలువురు ఆరోపణలు వస్తున్నాయి. కొలికిపూడి కోడి పందాల్లో పాల్గొనడం ఆశ్చర్యంగా ఉంది అంటూ రైతులను హాస్యాస్పదంగా మాట్లాడమే కాకుండా అధికారులకు తప్పల కూర వండి పెడతాను అనటం ఆయన నైజం అంటున్నారు. అటువంటి పనితీరుపై అసహనం వ్యక్తపరుస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి కొలికిపూడి చర్యలు తీసుకోవాలని, సమన్వయంతో పనిచేసే ఒక నేత ఇన్ఛార్జిగా నియమించాలని అడిగేందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఎన్ని ఆరోపణలు వచ్చినా అధిష్టానం మౌనం వెనుక ఆంతర్యం ఏమిటని నియోజకవర్గ ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే పనులు అవ్వట్లేదనేసి నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను. 40 సంవత్సరాలుగా మీరు రాజకీయ జీవితంలో ఉన్నారు. 40 సంవత్సరాలుగా గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తీసుకెళ్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీకు పనులు జరిగాయి. ఈరోజు ఎందుకు జరగవు మీకు పనులు? దేవదత్త వచ్చి చెప్పాలా? ఎంపీ గారు వచ్చి చెప్పాలా? మీ గ్రామంలో ఉన్న సమస్య మిమ్మల్ని గౌరవించి తప్పనిసరిగా ప్రతి డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తుంది. ఒకవేళ పనిచేయని పక్షంలో నా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా మీ తరపున ఉండి నేను పోరాడతాను. ఈ విషయం మన గౌరవ పార్లమెంట్ సభ్యులు గారికి, మన జిల్లా అధ్యక్షులు నెట్టా రఘురామ్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. వారి సపోర్ట్ కూడా మీకు తప్పనిసరిగా ఉంటుంది. మనమందరం కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నాం. మనమందరం కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని కట్టుకొని పనిచేశాం. దేనికోసం పనిచేసాం? మనమంతా మన కుటుంబాలకి, మన కార్యకర్తలకి అండగా ఉండాలనేసి. దాంట్లో మనం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఏ డిపార్ట్మెంట్ ఎందుకు పనిచేయదో చూస్తాం. వాళ్ళు పని చేయాల్సిందే. కార్యకర్తలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవి తప్పనిసరిగా డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సిన అవసరం ఉందనేసి దాని విషయంలో ముందుగా నన్ను సంప్రదించవచ్చు. తర్వాత మనమందరం కూడా ఎంపీ గారితో వారి సహాయం తీసుకోవచ్చు. మన పార్లమెంట్ జిల్లా ఇన్ఛార్జి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఆ రోజు కూడా నేను అనుకోలేదు. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని తెలిస్తే కనుక నేను అమెరికాలోనే ఉండేవాడిని. కాబట్టి ఒకటేంటంటే బాబు గారిని గెలిపించుకోవాలి, ఆయన సీఎం చేసుకోవాలి, బాగు చేసుకోవాలి. నాలాంటి వాళ్ళు చాలా మంది అమెరికా నుంచి వచ్చారు, డబ్బులు పెట్టారు, కష్టపడిన డబ్బులు తీసుకొచ్చి పెట్టారు, అన్నీ చేసాం. తీరా గెలిచిన తర్వాత ఇక్కడ ఎవరు ఏం పదవులు అడగట్లేదు, ఏం అడగట్లేదు. అడిగింది ఒక గౌరవం. ఆ గౌరవం కూడా దొరకని పరిస్థితి ఉంది ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద బురదల్లే కార్యక్రమాలు. ఇప్పుడు నా గురించి చెప్తున్నారంట. అక్కడ నేను అక్కడ ఏదో డొనేషన్స్ కలెక్ట్ తీసుకొచ్చి పెట్టానని చెప్తున్నారంట. నేను అప్పుడు ఆ మధ్యకాలంలో కూడా చెప్పాను, ఎవరన్నా ₹1 అక్కడ ఇచ్చినట్టు, $1 ఇచ్చినట్టు ప్రూవ్ చేస్తే నేను $100 వేసిస్తానని చెప్పాను. అది దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. ప్రూవ్ చేస్తే
సో ఏంటంటే ఇవన్నీ పొద్దు చల్లటం, ఇవన్నీ చేయడం గ్రూపులు అవుతున్నాయి. మా ఊర్లోనే నా మీద, మా ఇంటి ముందు వాళ్ళ మీద వాళ్ళు చేసి డివైడ్ చేసి ఇవన్నీ చేయడం మరి ఎందుకో తెలియట్లేదు. మేమన్నా వాళ్ళు అడుగుతున్నాం. బాబు గారిని సీఎం చేయాలని వచ్చాము, కష్టపడ్డాము, చేసాము, అది అయిపోయింది. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే చాలా బాధగా ఉంది. సో ఇట్లాంటి పరిస్థితులు రావడం దురదృష్టకరం. మొన్న బాబు గారిని కలిసినప్పుడు కూడా చెప్పాను, సార్ కొంచెం తిరువుల్లో చాలా డిస్టర్బ్ ఉంది సార్, ఒకసారి అందరినీ పిలిచి మాట్లాడండి కార్యకర్తలు అంటే. డెఫినెట్గా అమ్మ మాట్లాడాలి, కొంచెం కొత్తగా గెలిచిన వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ఇట్లా ఉంది అన్నట్టు చెప్పారు. సో నాకు తెలిసి బాబు గారిని పిలిచి మాట్లాడతారని అనుకుంటున్నాం. సో ఇవన్నీ త్వరలోనే అన్నీ సర్దుకొని మళ్ళీ ఇంత మునుపులాగా అందరూ కలిసిపోయి పనిచేసుకొని లోకల్ ఎలక్షన్లో కష్టపడి పనిచేసుకొని గెలిపించుకొని కోరుకున్నాం. అది అంటే దీనికి నేను థ్యాంక్ యూ, ధన్యవాదాలు చెప్పకూడదు ఈ సిచ్యువేషన్లో ఉన్నందుకు. సో దీనికి చింతిస్తూ సెలవు చేసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం, పార్టీ గౌరవం కోసం ఆస్తుల్ని, సమయాన్ని అన్ని వెచ్చించి పార్టీ గౌరవాన్ని కాపాడుకోవడం కోసమే కష్టపడతా ఉన్నారు. ఈ రోజు ఏం జరుగుతా ఉంది? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సినటువంటి నాయకుల్ని ప్రభుత్వానికి దూరం చేశారు, ప్రభుత్వ అధికారులకు దూరం చేశారు. పూర్తిగా ఏ ఒక్క నాయకుడు ప్రభుత్వ అధికారులు నియంత్రించేటటువంటి పరిస్థితుల్లో లేని వాళ్ళు. ప్రభుత్వ అధికారులు దశ దిశ లేక ప్రభుత్వం వచ్చి అమలు చేసేటువంటి పథకాలు ఏ రకంగా అమలు చేయాలి, ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఎవరికి చెప్పాలి అనేటువంటి మీమాంసలో కట్టుబెట్టాడేటువంటి పరిస్థితులు ఈ రోజున అధికారులు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక మండలం ఉంది, సపోజ్ చేసినటువంటి మండలం ఉంది. మాకు ఈ రోజు వరకు కూడా అక్కడ పెద్ద దిక్కుగా పెద్దయ్య గారు కానివ్వండి, ఎన్టీ వెంకటేశ్వర గారు కానివ్వండి, ఇంకా సీనియర్ నాయకులు ఉన్నారు, ముడి గారు, మఠా వేణుబాబు గారు, అలా రాయ సుబ్బారావు, గౌరవ రాజా, అట్లా అందరం కలిసి ఒక సమిష్టిగా మండలాన్ని ఈ రోజున ఏ కార్యకర్తల మధ్యన ఇబ్బంది లేకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ మండలాన్ని నడిపిస్తా ఉన్నాం. ఒక స్థానిక సంస్థల ఎలక్షన్ వచ్చినా, ఒక జనరల్ ఎలక్షన్ వచ్చినా, ఈ రోజు వరకు మన ఎలక్షన్ తప్ప ఏ రోజు కూడా ఏ ఎలక్షన్ లో కూడా సరిగా డబ్బులు కానీ లేకపోతే ఎలక్షన్ మేనేజ్మెంట్ కానీ కావాల్సినటువంటి అవసరాలు కానీ మాకు నెరవేరలేనటువంటి పరిస్థితుల్లో ఎక్కడ అవసరమైతే అక్కడ 10 లక్షలు కావాలంటే 10 లక్షలు, 20 లక్షలు కావాలంటే 20 లక్షలు, 10 లక్షలు కావాలంటే 10 లక్షలు పెద్ద నోట్లు రాసి తెచ్చి మాకు ఇచ్చినటువంటి సందర్భాల్లో మేము ఎలక్షన్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో పార్టీ 40 సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబంలో భాగంగా తెలుగుదేశం పార్టీ మన జీవితంలో భాగం, మన కుటుంబంలో భాగం, మన ప్రతిష్ట అని భావించి ఈ రోజు వరకు కూడా పార్టీ నడుపుకుంటా వస్తా ఉంటే నా సోదరుడు చెప్పినట్టు ఆస్తులు తరిగిపోతా ఉన్నాయి. 100 ఎకరాల ఆస్తులు 10 ఎకరాలకు వస్తా ఉన్నాయి. ఇవాళ ఈ నాయకుడు వద్దు, రేపు ఆ నాయకుడు వద్దు, ఎల్లుండి ఈ నాయకుడితో పని లేదు, ఈ కార్యకర్తలతో పని చేయొద్దు. ఏమిటండి ఇది? ఎడిపోతా ఉన్నాం. నా జయసింహ గారు చెప్పారు, దీనివల్ల ఎవరు నిలబడుతున్నారు, ఎవరు లాభపడుతున్నారు? పరోక్షంగా వైసీపీ పార్టీ బలపడతా ఉంది. దీన్ని మనందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన కోసం మనం పనిచేయక్కర్లా. ఇవాళ మనందరం లక్ష్యం ఒకటి, మనందరం కోరుకునేది ఒకటి, మనందరం ఆలోచన, మనందరం ఆశయం ఒకటి. తిరువూరు నియోజకవర్గం 4 సార్లుగా ఓడిపోతే దాన్ని గెలిపించుకున్నాం, 22,000 మెజార్టీ తెచ్చుకున్నాం. ఈ మెజార్టీని కాపాడుకుని మరో 4 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించుకోవాలి, దీన్ని కాపాడుకోవాలనేటువంటి ఒక్క కారణం తప్ప ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఎవరికైనా స్వార్థం లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఇవాళ మనం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 నెలల కాలంలో ఏ ఒక్క నాయకుడు కూడా ఏ వార్డుని మనం తిరగలేకపోయాం, ఏ సెగ్మెంట్లోకి మనం వెళ్ళలేకపోతున్నాం. ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? మనకి భరోసా లేదు. ఎలక్షన్ సమయంలో మనకి ఇచ్చినటువంటి అవకాశాలు, హామీలు, ఆ రోజు మనం ఏ వార్డుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకు అయ్యా మాకు ఇది కావాలి, మీరు గెలిస్తే చేసి పెట్టాలంటే మేము ఉన్నాం, చేసి పెడతామని చెప్పాం. ఇవాళ మనకు ఆ భరోసా ఇచ్చేది ఎవరు? ఆ భరోసా లేక ఈ రోజు మన ఇళ్లలో కూర్చునేటువంటి పరిస్థితికి వచ్చాం.
ఈ పరిస్థితుల్లో రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల్లో ఏ రకంగా మనం బయటకు వెళ్ళాలి, ఏ రకంగా ప్రజలు మనం ఓటు వేయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత విశ్వపేట నుంచి ఒక ఫోన్ వచ్చింది. వాట్సాప్ లో ఫోటోలు పెట్టారు. ఒక చిన్న పిల్లాడు కోతులు దాడి చేసినాయి, మొత్తం ఉన్నంతా కట్ చేసినాయి. ఇమ్మీడియట్ గా నాకు హాస్పిటల్ కావాలి, హాస్పిటలైజేషన్ కావాలి. వాడు 2 సార్లు ఫోన్ చేశాడు. మీటింగ్ లో ఉన్నాను, నేను హాస్పిటల్ అడ్మిట్ చేయండి, నేను రాగానే వచ్చి మొత్తం అంతా చూస్తానని చెప్పి. లేదు బాబు గారు మీరు మారిపోయారు, నా పిల్లలు ఇబ్బందులు ఉంటే కథలు వెళ్తున్నారు అంటే ఏంటి? నాయకుడి మీద కార్యకర్త మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిలుతా ఉంది. దీన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పెంచుకోవాలి అంటే ఇమీడియట్ గా ఒక కార్యాచరణ ప్రణాళిక మనం రూపొందించుకుని గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ఆ గ్రామాల్లో మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళేటటువంటి కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుట్టుకున్నట్టయితే ప్రజా సమస్యలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇబ్బందులు ఏంటి, అవన్నీ కూడా మనం పరిష్కారం చేసేటువంటి పరిస్థితుల్లో మనం ముందుకెళ్ళగలిగేటువంటి పరిస్థితులు కనుక ఉత్పన్నమైతే తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని మళ్ళీ మనం బతికించుకోగలం. కాబట్టి పెద్దలందరూ కూడా ఆలోచన చేయండి. నేను ఎవరిని విమర్శించడానికో లేకపోతే వాళ్ళని దూషించడానికో నేను మాట్లాడలేదు. ఈ రోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని, నా మండలంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మీ దృష్టిలో పెడతా ఉన్నా. కాబట్టి పెద్దల నియోజకవర్గం వైసీపీ అరాచక పాలనలో ఎవరు రాని టైంలో, ఎవరు బయటికి రాని టైంలో మన కార్యకర్తలు, మన నాయకులు అందరూ వాళ్ళ శక్తికి మించి పోరాడి ఎన్నో కేసులు పెట్టించుకొని, యువత కూడా పోరాడి తిరువూరు కాదు, విజయవాడ కాదు, ఎన్ని ధర్నాలు పెట్టినా, ఎన్ని ప్రొటెస్టులు చేసినా, కేసులు పెట్టించుకొని పోరాడి తెచ్చుకున్న మన తెలుగుదేశం పార్టీని గవర్నమెంట్ లో తెచ్చుకున్న ఆనందం ఒక్క క్షణం కూడా ఉంచనీయకుండా చేశారు. దత్తు గారు కూడా కొంత చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు నాకు కూడా అనిపించింది ఏంటంటే, మీరు కూడా 3 సంవత్సరాల ముందు పార్టీలో వచ్చి మీరు పోరాడారు, కానీ లాస్ట్ నిమిషంలో వచ్చి బాగుండేదేమో, కనీసం ఇక్కడ ఉన్న నాయకులకి కార్యకర్తలకి మాకు తెలుగు యువత కన్నా కొంచెం ఇప్పటికైనా న్యాయం జరిగేదనే భావనలో నేను ఉన్నానండి. ఎందుకంటే ఒక వచ్చిన వ్యక్తి పూర్తి అవకాశవాది. ఆ అవకాశవాది అన్నది మనకి ఎప్పుడు అర్థమైంది? మనం పార్టీ కోసం పనిచేసి పార్టీని ఎట్లాగైనా 20 సంవత్సరాలు మనం ఓడిపోయాం, ఈసారైనా మనం మన పార్టీని అధికారంలో తెచ్చుకోవాలి. తిరువూరులో మన పార్టీ పైన అధికారంలోకి వచ్చిన తిరువూరులో మాత్రం మనం 20 సంవత్సరాలుగా మన పార్టీని కోల్పోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మన పరువు మనం నిలబెట్టుకోవాలనే ఒకే ఒక తపనతో మనలో ఎన్ని వర్గాలున్నా ఎలక్షన్ టైంకి అందరం కలిసికట్టుగా ఒక్క అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేసి తీసుకొని వస్తే ఆయన ఇమేజ్ వల్ల, లేకపోతే ఆయనకున్న పేరు వల్ల, నేను ఐపీఎస్లకి ట్రైనింగ్ ఇచ్చాను, నా ఒక తెలివితేటల వల్ల, నా స్ట్రాటజీ వల్ల గెలిచిందన్నారు. కానీ ఇవాళ ఇంతమంది వచ్చారంటే ఇంతమంది కష్టం లేకుండా కొలుగుపూడి శ్రీనివాస్ గారు ఒకటే అడుగుతున్నారు, తిరువూరు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కష్టపడితే నువ్వు ఐపీఎస్లకి ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, నువ్వు స్ట్రాటజీ ఇచ్చి, నువ్వు అందచందాలు చూసి, లేకపోతే నువ్వు డిబేట్లో పెట్టి మాట్లాడేవనో, లేకపోతే నువ్వు పెద్ద నువ్వు ఎరగడిస్తావనో ఇక్కడ నీ ఓట్లే ఇలా జనాలు. మేము భ్రమపడ్డాం ఫస్ట్ లో. మా అభివృద్ధి, మాకు తిరువూరుకి ఐఏఎస్లకి ఐపీఎస్లకి ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి మంచి వచ్చాడు, కనీసం మన బాధలు తీరితే అభివృద్ధి పథకాలు ఎన్నో తీసుకొస్తాడు, అభివృద్ధి చేస్తాడు అనుకున్నాం. వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి ఒక్కటి నీకు డబ్బులు రావాలని మాట్లాడే తప్పితే నువ్వు తిరువూరికి అభివృద్ధి కార్యక్రమంలో నువ్వు ఏం తీసుకొచ్చావు? ఒక్క పేపర్ ఎక్కడ పెట్టావు చెప్పు. తిరువూరు మున్సిపాలిటీకి వాటర్ అన్నావు, అక్కడ రిజర్వేర్ కట్టిస్తానన్నావు, ఇక్కడ పైప్ లైన్ అన్నావు, ఇక్కడ రోడ్ వేపిస్తానన్నావు. బస్టాండ్ దగ్గర నుంచి నీకు అసలు సబ్జెక్టే తెలియకుండా జిల్లా పరిషత్ రోడ్డుని నువ్వు ఏదో వేపిస్తానన్న 5 కోట్ల శాంక్షన్, తిరువూరు నుంచి అక్కపాలెం రోడ్డు అంటావు. ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో ప్రతి ఒక్క మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, ఐటీడీపీ కార్యకర్తల్ని ఒక్కొక్కరిని విభజించి వాడుకున్నారు. ఇవాళ ఎవరికన్నా ఒక్కడికి న్యాయం జరిగిందా అని అడుగుతున్నా. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్క అవకాశాన్ని వాళ్ళకొచ్చి వాళ్ళు మాకేదో చేస్తారు ఎమ్మెల్యే, మేము ఎక్కడైనా మేము మా జీవితాలు బాగుపడతాయని వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి నీకోసం పనిచేస్తే వాళ్ళని రోడ్డు మీదకి ఇచ్చావు. నువ్వు ఎవరున్నా నీ కార్యకర్తల్లో ఎవరన్నా ఒక్కళ్ళు సాటిస్ఫాక్షన్ గా ఉన్నావో
అంతెందుకు నీ దగ్గర ఇప్పుడు పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే ఒక్కరిని చూపించి నేను నాకు మనస్తృప్తిగా మా ఎమ్మెల్యే నాకు పని చేస్తున్నాడు, నా కోసం ఏదైనా చేస్తున్నాడని నువ్వు చూపించు, మేము తప్పకుండా ఇక్కడ నుంచి. నాయకులు ఎంతమంది అండి ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొని వచ్చి ఆ రోజు డబ్బులు లేవు, నువ్వు డబ్బులు దగ్గర తీసుకొని వస్తానంటే ప్రతి ఒక్క నాయకులు బయట నుంచి ప్రతి ఒక్క వాళ్ళకి సంబంధించిన ఎంతో మంది తీసుకొని వచ్చి నీకు డబ్బులు ఇస్తే నువ్వు దాచుకునే వాళ్ళ హైదరాబాద్ లోను అక్కడ ఇక్కడ బంగ్లాలు కొనుక్కొని నువ్వు ఇక్కడ తిరువూరులో ఇంకా తిరువూరు నియోజకవర్గంలో ఇంత సంపాదించవచ్చు అని నువ్వు నేర్పించావు. ఇప్పటికీ ప్రతి ఒక్క దగ్గర నుంచి ప్రతి గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాని నుంచి నువ్వు వసూలు చేస్తున్నావు. అంతేకాదు నువ్వు కార్యకర్తలను బాధపడుతున్నావు, ముందు నాయకుల్ని బాధపడుతున్నావు. నాయకులను వస్తే కూర్చోడానికి కుర్చీలలో రోడ్ల మీద నిలబడాలి, నీకు ఒక బాధ చెప్పుకోవాలంటే రోడ్ల మీద నిలబడాలి. రోడ్ల మీద నిలబడి ఒక సీనియర్ కార్యకర్త ఇక్కడ ఎస్సీ నియోజకవర్గం కాకపోతే ఇక్కడ ఎమ్మెల్యే అవ్వగలిగిన వ్యక్తి నీ ఇంటికి వచ్చి నీతో అభివృద్ధి సమస్యల మీద, మండల సమస్యల మీద, నియోజకవర్గ సమస్యల మీద కార్యకర్తలు బాధలు పడే ప్రతి ఒక్క బాధని నీకు వ్యక్తపరచడానికి తీసుకొని వస్తే నువ్వు 3 గంటలు నిలబడతావా? 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు ఉన్న వ్యక్తి నీ ఇంటి ముందు 3 గంటలు నీకు చైర్ లేకుండా నిలబడితే నువ్వు లోపల ఉన్న సంగతి నీకు తెలియదా? మనం కూడా నేర్చుకోవాలండి. మనం కూడా వర్గ వైషమ్యాలు కులమతాలకి అతీతంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త ఒకటో కుటుంబంగా ఉందాం. దీంట్లో కులమత రాజకీయాలు ఇంకోటి ఏం తీసుకురావద్దండి. అతను మనల్ని విభజించి పాలిస్తున్నాడు. అతను మనల్ని విభజించి పాలిస్తున్నాడు. ఏంటి ఒకసారి ఒకరికి పడట్లేదని ఆయన దగ్గరికి తీసి మనం ఆనందపడటం, మన దగ్గరికి తీసి కొంతకాలం ఆయన ఆనందపడటం, ఇవన్నీ మనకి తొందరలోనే ఒక 4 రోజుల్లోనే మనకు అర్థమైపోయింది. కానీ ఇకనైనా మీరు ఇప్పుడు పెట్టిన సమావేశానండి, ఏదైనా సరే కార్యకర్తలందరూ సీనియర్ నాయకులైనటువంటి ప్రతి ఒక్క నాయకుడికి అండగా నిలుస్తాము. ఏదైనా ఈ మీటింగ్ ద్వారా ఒక కన్క్లూజన్ తీసుకొచ్చి దానికోసం పోరాడదాం. మన పార్టీని మనం రక్షించుకుందాం. మన పార్టీని మనం రక్షించుకోలేకపోతే మళ్ళీ 20 సంవత్సరాలు మళ్ళీ 40 సంవత్సరాలైనా మేము చూస్తామో లేదో కూడా తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం అండి. తెలుగుదేశం పార్టీ అధికారం ఇక్కడ మీరు ఈ మీటింగ్ ఎమ్మెల్యే పదవి చేయలేక కొన్ని కారణాలు చేయలేక కాదు, కొన్ని పరిస్థితులలో ఆ టికెట్ అనేది ఎమ్మెల్యే టికెట్ ఇంకొకరికి ఇవ్వడం జరిగింది. మన దేవదత్ గారికి కూడా న్యాయం జరగాలి అన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్గానిక్ చైర్మన్ గా ఒక గుర్తింపు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఉన్న నాయకులకి ఎలాంటి గౌరవం అనేది దక్కుతుంది అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆత్మసాక్షిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చాలా మంది నాయకులకు, ఎందుకంటే ఒక ఎన్టీ రామారావు గారి కానుంచి, ఒక చంద్రబాబు నాయుడు గారి కానుంచి, ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఒక పిచ్చి ఆ ఆలోచనతోటే ఇక్కడ నాయకులందరూ కూడా కార్యకర్తలు అందరూ పనిచేస్తున్నారు. అంతకుముందు ఎంతో మంది ఎమ్మెల్యేలు పనిచేశారు, ఎంపీలు పనిచేశారు. మేము చూస్తుండగానే నాకు ఓటు వచ్చిన తర్వాత జాష్ రమేష్ ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత వడ్డే సోమనేశ్వర గారు అయ్యారు, ఆయన మంత్రి అయ్యారు. తర్వాత తిరువూరు కాన్స్టిట్యున్సీలో నల్లగడ్డ స్వామిదాస్ గారి కింద మనం అందరూ పనిచేశాం. తర్వాత కొన్ని కారణాల వల్ల జోహార్ గారు వచ్చారు, జోహార్ గారు తర్వాత దేవదత్ గారు వచ్చారు, తర్వాత ఇప్పుడున్న ఎమ్మెల్యే కొలిగుపూడి శ్రీనివాసరావు గారు వచ్చారు. ఎంపీలు ఎంతమంది మారారు, ఎమ్మెల్యేలు ఎంతమంది మారారు? మారందే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తప్ప. అవునా కాదా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇక్కడ పనిచేస్తున్న ఎమ్మెల్యే గారు రావగానే ఫస్ట్ తాళ్ళూరు రామారావు గారు మీరు చేసిన సేవలు చాలు, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అంటే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి. అలాంటి నాయకుడికి
అలాంటి నాయకుల్ని ఇబ్బంది పెట్టారు. తర్వాత కొన్నాళ్ళకే నరసాపురం బుడ్డయ్య గారు బుజ్జగింపులుండవు. ఏం తప్పు చేశాడని చెప్పి బుడ్డయ్య గారికి బుజ్జగింపులుండవు. ఏం తప్పు చేశారని చెప్పి తాళ్ళూరు రామారావు గారికి నీ సేవలు సారు అంటే తిరువూరు కాన్స్టిట్యున్సీలో ఎన్ని సంవత్సరాలు పట్టి తిరువూరులో ఒక పునాది, ఒక నాయకుడు ఎదగాలంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఆ ఒక ఊరు నాయకుడు అవుతాడు, ఎన్ని సంవత్సరాలుగా కష్టపడితే ఒక మండల నాయకుడు అవుతాడు అనేది కూడా అతనికి తెలియని పరిస్థితి. అంతేకాకుండా మళ్ళీ తర్వాత ఒక సర్పంచ్గా చేసిన శ్రీను గారు బట్టలు తీసి కొడతాను, ఎక్కడ కనబడితే అక్కడ నా కొడుకుని చెప్పు తీసుకొని కొడతాను. ఎమ్మెల్యే గారు కానీ ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అంతేకాకుండా తర్వాత మనస్తాపంతో అతని భార్య విఆర్ఓగా పనిచేస్తూ పురుగుల మందు తాగి హాస్పిటల్లో ఉంది. అది అయిపోయింది. తర్వాత గోపాలపురం ఒక కార్యక్రమానికి వచ్చి ఒక ఎస్టీ మహిళ జోలికి వెళ్ళాం, అది అయిపోయింది. తర్వాత ఒక డేవిడ్ ఒక తెలుగుదేశం పార్టీ ఒక ఎస్సీ కుర్రాడు ఒక యాక్టివ్ గా పనిచేస్తుంటే అతని దగ్గరికి తీసుకొని చిలుకూరి రాజేశ్వర గారి మీద మెసేజ్ పెట్టు, అలవాల రమేష్ రెడ్డి మీద మెసేజ్ పెట్టు, ఎన్ఆర్ఐ గిరి మీద మెసేజ్ పెట్టు, ఆఖరికి జనసేన కన్వీనర్ని కూడా వదిలిపెట్టకుండా ఎక్కడ కనబడితే అక్కడ కొట్టమన్నాడు. వాట్సాప్ మెసేజ్ అతను పోరు తోరాగా వెళ్ళిందా లేదా అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అలాంటి నాయకుడిని అలాంటి ఎమ్మెల్యేని ఏం చేయాలనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే ఎలా నష్టపోతారనేది కూడా మీరు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అతను ఫోన్ ద్వారాగా ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టి ఇంతమందిని కొట్టమని తిట్టమని ఇప్పుడన్నా ఈ పరిస్థితి ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఒక్కసారి ఇక్కడ నాయకులు చాలా మంది మాట్లాడారు, చాలా విషయాలు తెలియజేశారు. ఎందుకు అంటే ఇవన్నీ తెలియజేస్తున్నామంటే ఒక తెలుగుదేశం పార్టీ నష్టపోతుంది, బాధ అనిపిస్తుంది. ఆ డేవిడ్ అనే వ్యక్తి మళ్ళీ ఆ ఎస్సీ కుర్రాడు మందు తాగి నీ వల్ల మందు తాగలేదా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నేను తెలుగుదేశం పార్టీలో 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఒక సర్పంచ్గా తెలుగుదేశం పార్టీ నాకు అవకాశం ఇచ్చింది, ఒక తెలుగుదేశం పార్టీగా జిల్లా కార్యవర్గంలో నాకు అవకాశం ఇచ్చింది. ఏకొండూరు మండలంలో 3 సార్లు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చింది. ఈ నాయకులు 4 మండల నాయకుల ద్వారా నాకు అగ్రికల్చర్ ఎంపీ చేయమని పదవి కూడా అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అలాంటి నన్ను నా చెప్పుతోని కొడతానన్నావు. ఏ గిరిజన మహిళ నీకు కంప్లైంట్ చేసిందా? ఏ గిరిజన మహిళ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిందా? నువ్వు అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? అసలు ఏం చేస్తున్నావో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎందుకు ఇవన్నీ తెలియజేస్తున్నామంటే చాలా మా అమ్మ నాన్న కూడా నన్ను చెప్పుతోటి కొడుతున్నా. ఇలాంటి ఎమ్మెల్యే అని ఎక్కడన్నా చూశారని చెప్పి మేము అడుగుతున్నాం. ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్తే చిలుకూరు రాజేశ్వర గారిని అని చెప్పి నిలబెట్టారో చూసావా? అలాగే ఎన్ఆర్ఐ గిరి గారు ఈ సభా వేదిక మీదకి రావాలని చెప్పి తెలియజేస్తున్నాం.